హలో ఎవ్రీవన్, పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ లెక్చర్లో క్రిమినల్ లా ఆర్ లా ఆఫ్ క్రైమ్స్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. అయితే ఇప్పటి వరకు ఓన్లీ ఐపీసీ ఉండేది కాబట్టి ఐపీసీ ఒకటి చదువుకొని వెళ్తే సరిపోయేది. ఇప్పటి నుంచి భారతీయ న్యాయ సంహిత మన కొత్త లా బిఎన్ఎస్ కూడా చదువుకొని వెళ్ళాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ బిఎన్ఎస్ నుంచి కూడా వస్తాయి. కాబట్టి లెక్చర్లో ఏం చేద్దామంటే ఒకప్పుడు ఐపీసీలో ఆన్సర్ ఏంటి అండ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా ఆన్సర్ ఏంటి అన్న కంపారిటివ్ అప్రోచ్లో మన క్వశ్చన్స్ ఈ లెక్చర్లో చదువుకుందాం. గుర్తుపెట్టుకోండి, మన క్రిమినల్ లా నుంచి డైరెక్ట్ 16 క్వశ్చన్స్, 16 మార్క్స్. సో వెరీ వెరీ స్కోరింగ్ టాపిక్. కొంచెం చదివినా స్కోర్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలిగే టాపిక్. సో ఖచ్చితంగా క్రిమినల్ లా అయితే మిస్ చేసుకోకండి ఎగ్జామ్కి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్కోయేట్ క్రైమ్? ఇన్కోయేట్ క్రైమ్ అంటే మీనింగ్ ఏంటి? మాకు ఎవరికైనా తెలుసా మీనింగ్? ఇన్కోయేట్ అని అంటే కంప్లీట్ అని అర్థం. మీనింగ్ రాసుకోండి, ఎందుకంటే క్వశ్చన్ తెలుగులో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది మన పీజీ లా సెట్ ఎగ్జామ్కి. ఓకే, ఇన్కోయేట్ క్రైమ్ అంటే ఇన్కంప్లీట్ క్రైమ్స్ అని అర్థం. సో క్రైమ్ మొత్తం చెయ్యాలనుకున్న క్రైమ్ జరగలేదు బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. అలాంటి క్రైమ్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. ఆన్సర్ వచ్చేసి అటెంప్ట్ టు మర్డర్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. లెట్ us assume అజయ్ విజయ్ ఇద్దరు ఉన్నారు. అయితే అజయ్ చంపాలి అన్న ఉద్దేశంతోనే విజయ్ పైన అటాక్ చేస్తాడు. సో అజయ్ అయితే మర్డరే చేయాలనుకున్నాడు, కానీ విజయ్కి అదృష్టం బాగా కలిసి వచ్చి విజయ్ తప్పించుకున్నాడు. విజయ్ ఇస్ నౌ సేఫ్. సో ఇప్పుడు ఏం జరిగింది? మర్డర్ అన్న అఫెన్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అజయ్ విజయ్ని చంపాలనుకున్నాడు, అటాక్ కూడా చేశాడు, కానీ బికాస్ ఆఫ్ లక్కీ సిచ్యువేషన్స్ ఫర్ విజయ్ హీఈస్ నౌ సేఫ్. కాబట్టి మర్డర్ చేయాలి అనుకున్న ఆ క్రైమ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అలాంటి క్రైమ్స్ ఏంటి? అటెంప్ట్స్ అనమాట. అటెంప్ట్ టు మర్డర్ కానీ, అటెంప్ట్ టు థెఫ్ట్ కానీ, ఏదైనా అటెంప్ట్స్, దే ఆర్ ఆల్ ఇన్కంప్లీట్ అఫెన్సెస్, ఇన్కోయేట్ అఫెన్సెస్. ఓకే, ఇన్కోయేట్ అఫెన్సెస్, ఇన్కోయేట్ క్రైమ్స్ ఏంటి అంటే అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు థెఫ్ట్, ఏదైనా ఆప్షన్లో ఉండొచ్చు. అటెంప్ట్స్ అన్ని కూడా ఇన్కోయేట్ అఫెన్సెస్. ఓకే, నెక్స్ట్, ఏ ఫైర్స్ ఎట్ బి టు కిల్ హిమ్. The bullet causes a slight harm and injures B's leg. What can A be convicted of? ఇదే కాన్సెప్ట్ ని ఇందాక మన క్వశ్చన్ లో చదివిన కాన్సెప్ట్ ని డిఫరెంట్ వర్డింగ్స్ లో వేరే ఇయర్ లో అడిగారు. ఏ బి అని ఇద్దరు ఉన్నారంట. ఏ బిని చంపాలి అని చెప్పే హీ ఫైర్స్. సో గన్ తీసుకొని గన్ నుంచి బుల్లెట్ ఏం చేశాడు బికి. ఎందుకు? చంపేయాలి అన్న ఉద్దేశంతోనే, టు కిల్ హిమ్. ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. కానీ ఆ బుల్లెట్ కొంచెం దారి తప్పి బి కాలికి మాత్రమే చిన్న దెబ్బ తగిలింది. బికి ప్రాణాలకి ఏమీ జరగలేదు. బి ఇస్ సేఫ్. సో నిజానికి ఇక్కడ మర్డర్ అయిందా? అవ్వలేదు. అటెంప్ట్ టు మర్డర్ అయ్యింది, కానీ బికి ఏం జరగలేదు. స్మాల్ హర్ట్తో కాలకి వచ్చిన దెబ్బ తగిలి హీ ఈజ్ స్టిల్ సేఫ్, ప్రాణానికి ఏం కాలేదు. కాబట్టి ఇంటెన్షన్ ఉంది. ఒరిజినల్గా గన్ ఫైర్ చేసింది ఎందుకు? బిని చంపాలి అని. కానీ ఆ మర్డర్ అనేది కంప్లీట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. నేను చంపాలనుకున్నాను కానీ అతను చావలేదు. సో వాట్ ఈస్ ది అఫెన్స్ హియర్? అటెంప్ట్ టు మర్డర్. ఇది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు మర్డర్. మర్డర్ అవ్వాలన్నా, కల్పబుల్ హోమిసైడ్ అన్నా ఫస్ట్ ఎవరో ఒకరు డెత్ అవ్వాలి, అప్పుడే అసలు మర్డరా కల్పబుల్ హోమిసైడ్ అని ఆలోచిస్తాం. ఇక్కడ బి డెత్ అవ్వలేదు, జస్ట్ స్మాల్ ఇంజురీస్ అయ్యాయి, కాబట్టి అటెంప్ట్ టు మర్డర్. ఓకే, నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ అటెంప్ట్ గురించి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ మెథడ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, ఎక్స్ మేక్స్ అన్ అటెంప్ట్, హీ మేక్స్ అన్ అటెంప్ట్ టు స్టీల్ సమ్ జ్యువెల్స్ బై బ్రేకింగ్ ఓపెన్ అ బాక్స్. ఒక జ్యువెలరీ బాక్స్ ఉంది, ఆ జ్యువెలరీ బాక్స్ లోపల ఏవో ఒక నగలు ఉంటాయి అని అనుకొని ఎక్స్ అన్న వ్యక్తి ఒకడు వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. కానీ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ జ్యువెలరీ బాక్స్ లో ఉన్న జ్యువెల్స్ ఎవరో ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయారు. సో దాంట్లో ఏమి బంగారు ఆభరణాలు, ఇయర్ రింగ్స్ లాంటివి ఏమీ లేవు, అది ఖాళీ డబ్బా అని ఎక్స్కి ఎప్పుడు తెలిసింది? ఆ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసినప్పుడే తెలిసింది. లేకపోతే ఊరికి ఒక జ్యువెలరీ బాక్స్ ఉంది అనుకోండి, ఆ బాక్స్ లో ఏముందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలా నా ఇప్పుడు అఫెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది అఫెన్స్ ఏంటి? థెఫ్ట్ జరిగిందా? జరగలేదు. థెఫ్ట్ చెయ్యాలి అని అనుకున్నాడు. సో థెఫ్ట్ జరగలేదు, ఎందుకు అంటే అక్కడ బంగారమే లేదు. సో థెఫ్ట్ జరగలేదు, కానీ ఏం జరిగింది? ఈ థెఫ్ట్ని అటెంప్ట్ అయితే చేయడానికి ట్రై చేశాడు. సో వాట్ ఈస్ ది అఫెన్స్? అటెంప్ట్ టు థెఫ్ట్ ఇస్ ది అఫెన్స్.
కానీ ఆప్షన్లో ఎక్కడ అటెంప్ట్ టు థెఫ్ట్ లేదు కదా మ్యామ్ అని అంటే, అదిగో డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా ఉంది. 511 ఐపీసీ, ఒకప్పుడు ఐపీసీలో ఉండే సెక్షన్ 511 అటెంప్ట్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఈస్ ద సెక్షన్? సెక్షన్ 511 ఐపీసీ. కొన్నిసార్లు ఆప్షన్లో క్లియర్గా ఉంటుంది, ఇందాక ఇక్కడ ఉన్నట్టు అటెంప్ట్ టు మర్డరా, అటెంప్ట్ టు థెఫ్టా ఇలా ఉంటాయి. ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు. అఫెన్స్ ఏంటి అనే లిస్ట్లో థెఫ్ట్, అటెంప్ట్ టు థెఫ్ట్ అని ఇక్కడ ఆప్షన్స్లో అలా ఇవ్వకుండా సెక్షన్ నంబర్స్ ఆధారంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నా. సో ఒకప్పుడు సెక్షన్ 511 ఐపీసీ ఇప్పుడు ఏమైపోయిందంట, సెక్షన్ 62 బిఎన్ఎస్గా మారింది. గుర్తుపెట్టుకోండి, ఇదే క్వశ్చన్ ఇప్పుడు కూడా అడగచ్చు. సేమ్ ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా అడగచ్చు. ఇప్పుడు అడిగినప్పుడు అక్కడ ఐపీసీ సెక్షన్ నంబర్స్ కాకుండా బిఎన్ఎస్ సెక్షన్ నంబర్స్ అడుగుతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు తెలీదు అని వదిలేయాలా? కాదు. అటెంప్ట్ గురించి సెక్షన్ 511 ఐపీసీలో ఉండేది, అదే విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన బిఎన్ఎస్లో సెక్షన్ 62 ఆఫ్ బిఎన్ఎస్లో పెట్టడం జరిగింది. క్లియర్ ఆన్ దిస్? మరి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెక్షన్ ఈజ్ అ కీ టు ద చాప్టర్ జనరల్ ఎక్సెప్షన్స్ అండ్ డస్ ఇన్ అ వే కంట్రోల్స్ ద కోడ్? అసలు దీని మీనింగ్ ఏంటి మ్యామ్ క్వశ్చన్కి అని అంటే, జనరల్ ఎక్సెప్షన్స్ అని ఐపీసీలో ఒక చాప్టర్ ఉంది. ఆ ఐపీసీలో ఉండే జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్ మొత్తం ఐపీసీ అంతటికీ అప్లై అవుతుంది, మొత్తం ఐపీసీని అప్లై అయ్యి ఒక విధంగా కంట్రోల్ చేస్తుంది అని చెప్పే సెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 6. ఒకప్పటి సెక్షన్ 6 ఆఫ్ ఐపీసీ ఇప్పుడు ఏమైందంట, సెక్షన్ 3 సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అయ్యిందంట. ఇది ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు రావచ్చు. జనరల్ ఎక్సెప్షన్స్ అని ఒక చాప్టర్ ఉంది, ఆ జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్ బిఎన్ఎస్ మొత్తానికి అప్లై అవుతుంది అని ఎక్కడ రాసింది అని అడగచ్చు. ఆన్సర్ ఏంటి? సెక్షన్ 3 సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్. ఒకప్పుడు సెక్షన్ 6 ఆఫ్ ఐపీసీలో ఉండేది, ఇప్పుడు సెక్షన్ 3 సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్గా మారింది. ఈ ఇంపార్టెంట్ రూల్. ఓకే, నెక్స్ట్, యాక్సిడెంట్ యాజ్ అన్ ఎక్సెప్షన్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్ ఇన్. ఈ జనరల్ ఎక్సెప్షన్స్లో ఈచ్ ఆఫ్ ద జనరల్ ఎక్సెప్షన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు. జనరల్ ఎక్సెప్షన్స్లో వన్ ఆఫ్ ద టైప్ యాక్సిడెంట్. యాక్సిడెంట్గా అంటే బై మిస్టేక్ యాక్సిడెంట్గా అఫెన్స్ అయితే దాంట్లో క్రిమినల్ ఇంటెన్షన్ ఉండదు కదా, క్రిమినల్ ఇంటెన్షన్ లేదు కాబట్టి అది అఫెన్స్ కాదు అని చెప్పే వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఈజ్ యాక్సిడెంట్. అది ఒకప్పుడు ఐపీసీలో ఏ సెక్షన్ నెంబర్లో ఉండేది? సెక్షన్ 80లో ఉండేది. ఎంత? 80 ఐపీసీ. అయితే మరి మ్యామ్ ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ నంబర్ ఎంత? అయినా మ్యామ్ ఎన్నని బై హార్ట్ చేస్తాం సెక్షన్ నంబర్స్ బిఎన్ఎస్ చెప్పండి. అందుకని ఒక స్మాల్ హింట్ ఇస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. పీజీ లా సెట్ ఎగ్జామ్ అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మ్యాండేటరీ. ఎందుకు? ఖచ్చితంగా జనరల్ ఎక్సెప్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా? ఐపీసీ నుంచి బిఎన్ఎస్ నంబర్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సెక్షన్ 80 అని ఉందా ఐపీసీలో? ఈ సెక్షన్ 80 నుంచి -62 చేయండి, మీకు ఏదైతే నంబర్ వస్తుందో అదే మీ బిఎన్ఎస్ నంబర్. సెక్షన్ నంబర్ నుంచి ఐపీసీలో ఇచ్చిన సెక్షన్ నంబర్ నుంచి -62, ఇది గుర్తుపెట్టుకోండి, -62 చేస్తే మీకు బిఎన్ఎస్లో అదే సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ బిఎన్ఎస్లో ఎక్కడుందో వస్తుంది. ఈ హింట్ గుర్తుపెట్టుకోండి. ఇది అప్లై చేయాలి అని అంటే ఖచ్చితంగా అది జనరల్ ఎక్సెప్షన్ అయి ఉండాలి. అది జనరల్ ఎక్సెప్షన్ అయితేనే ఈ హింట్ అనేది పనిచేస్తుంది. మొత్తం ఐపీసీలో ఎనీ సెక్షన్ నంబర్కి -62 చేస్తే రాదు. జనరల్ ఎక్సెప్షన్స్ మన ప్రైవేట్ డిఫెన్స్ కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, కన్సెంట్ కానివ్వండి, ఇలాగ చాలా జనరల్ ఎక్సెప్షన్స్ మనకి పీజీ లా సెట్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ సెక్షన్ 80 ఐపీసీ అయితే దాంట్లో -62 చేయండి, ఏదైతే మీకు నంబర్ వస్తుందో అది మీ బిఎన్ఎస్ నంబర్. మీరు చేసి అది కరెక్ట్ హింట్ పనిచేస్తుందా లేదా అని నాకు కమెంట్స్లో కూడా చెప్పండి, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ ఆఫ్ ఇన్సానిటీ అండర్ సెక్షన్ 84 ఆఫ్ ఐపీసీ. అయితే మన జనరల్ ఎక్సెప్షన్స్, ఇది కూడా జనరల్ ఎక్సెప్షన్స్లోనే వస్తుంది. మన జనరల్ ఎక్సెప్షన్స్లో ఇన్సానిటీ అని ఒక ఎక్సెప్షన్ ఉంది. అంటే మతిస్థిమితం లేని వాళ్ళు ఏవైనా కనుక అఫెన్స్ చేస్తే, మతిస్థిమితం లేనప్పుడు కూడా వాళ్ళకి మెన్స్రియా, సఫిషియంట్ మెన్స్రియా ఉండదు కాబట్టి మెన్స్రియా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏమైనా తప్పు చేస్తే అది క్రైమ్ కాదు అని మనం అంటాం అనమాట. అయితే ఈ జనరల్ ఎక్సెప్షన్ ఆఫ్ ఇన్సానిటీలోకి పడాలి అని అంటే అది ఖచ్చితంగా లీగల్ ఇన్సానిటీ అవ్వాలి. నిజానికి మనం సెక్షన్ 84 ఇంటర్ప్రిటేషన్, అలాగే సెక్షన్ 84లో ఉన్న చాలా ల్యాండ్ మార్క్ కేస్ లాస్ కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది
సెక్షన్ 84లో కనుక మీ కేసు పడాలి, ఇన్సానిటీ అన్న ప్లీ మీకు రావాలి అని అంటే కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్లో మీరు పడితేనే మీకు సెక్షన్ 84 యొక్క బెనిఫిట్ వస్తుంది. ఆ అక్యూజ్కి సెక్షన్ 84 యొక్క బెనిఫిట్ వస్తుంది. సో ఎటువంటి ఇన్సానిటీ, ఏ ఇన్సానిటీ అంటే ఆ ఇన్సానిటీ కాదు, ఆ టెస్ట్ అన్ని ఫాలో అయ్యి లీగల్ ఇన్సానిటీ ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడే మీకు ఈ సెక్షన్ 84 బెనిఫిట్ వస్తుంది. సో ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, సెక్షన్ 84 ఐపీసీ డీల్స్ విత్ ఇన్సానిటీ. ఆ ఇన్సానిటీ ఎటువంటి ఇన్సానిటీ అయి ఉండాలి, లీగల్ ఇన్సానిటీ అయి ఉండాలి. అగైన్ సెక్షన్ 84 ఐపీసీ -62 చేస్తే ఏం రావాలి, మీకు బిఎన్ఎస్ యొక్క సెక్షన్ నంబర్ రావాలి. సెక్షన్ 22 బిఎన్ఎస్లో ఈ పాయింట్ ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్ కవర్ అవ్వాలి. సో అదే ఇందాక లాస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసిన హింటే ఇక్కడ కూడా అప్లై చేశాను. మీకు కావాలంటే ఒకసారి బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. సెక్షన్ 22 ఆఫ్ బిఎన్ఎస్లో ఈ హింట్ ప్రకారంగా కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అగైన్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అబెట్మెంట్. అబెట్మెంట్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్ మనకు తెలిసి ఉండాలి. అబెట్మెంట్ యాజ్ పర్ లా 3 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఇన్స్టిగేషన్ ద్వారా జరుగుతుంది, ఇంటెన్షనల్ ఎయిడింగ్ ద్వారా జరుగుతుంది, కాన్స్పిరసీ ద్వారా జరుగుతుంది. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నాట్ అన్ ఇంగ్రీడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్ సి, 1 సెకండ్, ఆప్షన్ 3 ఎంటైస్మెంట్. మన అబెట్మెంట్ డెఫినేషన్లో మీరు ఐపీసీ ప్రకారంగా తీసుకోండి, బిఎన్ఎస్ ప్రకారంగానైనా తీసుకోండి, కాన్సెప్ట్స్లో పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. నిజం చెప్పనా, ఐపీసీకి బిఎన్ఎస్కి 98% ఆఫ్ ది డెఫినేషన్స్లో చేంజే ఉండదు. మర్డరే, థెఫ్టే. కొన్ని అఫెన్సెస్లో చిన్న చిన్న మార్పులు జరిగాయి, సెడిషన్ అన్న దాంట్లో కొన్ని మార్పులు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నాచింగ్ అన్న కొత్త అఫెన్స్ పెట్టడం జరిగింది. ఇలా ఒక 2 to 5% అనుకోండి, అంతే చేంజ్ అయింది. మిగతా 95-97% మిగతా క్వశ్చన్స్ అన్నిటిలోనూ సెక్షన్ నంబర్స్ చేంజ్ అయ్యాయి తప్ప కాన్సెప్చువల్లీ చేంజ్ చేయలేదు. సో అబెట్మెంట్ ఐపీసీ ప్రకారంగా అడిగిన, అబెట్మెంట్ డెఫినేషన్ యాజ్ పర్ బిఎన్ఎస్గా అడిగిన 3 పాయింట్స్ అవి బై హార్ట్ చేయాల్సిందే. ఇన్స్టిగేషన్ ఒకటి, ఇంటెన్షనల్ ఎయిడింగ్ ఒకటి, క్రిమినల్ కన్స్పిరసీ ఒకటి. ఈ 3 అయితే ఖచ్చితంగా ఉంటాయి అబెట్మెంట్లో. ఏం ఉండదు, ఎంటైస్మెంట్ అనేది ఉండదు. చాలు, నెక్స్ట్ డాలీ ఇన్కపాక్స్. ఇది కూడా ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్. డాలీ ఇన్కపాక్స్ అంటే మరీ చిన్న పిల్లలకి అసలు క్రైమ్ చేసే కెపాసిటీయే ఉండదు, కాబట్టి మరీ చిన్న పిల్లలు అసలు క్రైమే చేయలేరు అని చెప్పే ఒక లీగల్ మ్యాక్సిమే డాలీ ఇన్కపాక్స్ అని. ఈ డాలీ ఇన్కపాక్స్ అని ఎవరిని అంటాం అని అంటే 7 years కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి. ఇది ఎవరికి అప్లై చేస్తున్నాం మనం, 7 years ఆర్ లెస్ ఏజ్ పిల్లలకి. సో మన ఇండియాలో ఏం నమ్ముతాం అని అంటే అసలు 7 years కంటే తక్కువ ఏజ్ ఉన్న చైల్డ్ అసలు ఏమైనా క్రైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేడు. ఒకవేళ చేసినా కూడా ఇంటెన్షన్ లేకుండా బై మిస్టేక్ జరిగిపోయింది అని మనం కన్సిడర్ చేస్తాం. దాన్నే ఆ లీగల్ మ్యాక్సిమ్నే డాలీ ఇన్కపాక్స్ అని అంటాం. అగైన్ ఐపీసీలోనైనా 7 years, బిఎన్ఎస్లో కూడా ఇదేం మారదు, 7 years. డాలీ ఇన్కపాక్స్కి ఏజ్ లిమిట్ ఎంత అంటే 7 years. బిలో 7 years ఆఫ్ ఏజ్ ఉన్న చైల్డ్ అసలు క్రైమే చేయలేడు అని నమ్ముతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది తప్పు పెట్టొచ్చిన క్వశ్చన్. మన ఐపీసీలో ప్రతి అఫెన్స్కి ఒక మినిమం పనిష్మెంట్, మాక్సిమం పనిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు చూడండి, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ థియరిటికల్ క్వశ్చన్ సమ్టైమ్స్ దే ఆస్క్. ఈ మినిమం పనిష్మెంట్, మాక్సిమం పనిష్మెంట్ అనేది అఫెన్సెస్కి ఐపీసీలో అసలు ఎందుకు పెట్టాము అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2, టు అసెస్ ద గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్. ఎందుకు అంటే ఒకసారి ఆలోచించండి, ఇది ఇక్కడ కొంచెం ఇంటర్లింకింగ్ క్వశ్చన్, అర్థం చేసుకోండి. ఐపీసీలో ఇచ్చిన ఈ మినిమం మాక్సిమం పనిష్మెంట్ మనం సిఆర్పిసి అప్లై చేసేటప్పుడు మనకి అవసరం పడుతుంది. సిఆర్పిసిలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి, చెప్తాను. సమన్స్ కేసెస్ అని అంటాం. సమన్స్ కేసు అని ఎందుకు అంటాం, సమన్స్ కేసెస్ అంటే 2 years కంటే తక్కువ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ అని. వారెంట్స్ కేసెస్ అని ఇంకొక టర్మ్ ఉంది. వారెంట్స్ కేసెస్ ఏమంటాం, 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ అని. సిమిలర్లీ ప్లీ బార్గెనింగ్ కొన్ని సీరియస్ అఫెన్సెస్కి అప్లై అవ్వదు అని అంటాం. ఇవి అన్నిట్లోనూ ఎటువంటి ప్రొసీజర్ ఎటువంటి కేసుకి అప్లై అవుతుంది, అవ్వదు. సమన్స్ కేసెస్కి ఎటువంటి ప్రొసీజర్ అప్లై అవుతుంది, సమ్మరీ ట్రయల్కి ఎటువంటి ప్రొసీజర్ అప్లై అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అని అంటే
మనకు తెలియాలి ఏ అఫెన్స్ చిన్న అఫెన్స్, ఏ అఫెన్స్ మీడియం లెవెల్ ఆఫ్ అఫెన్స్ అండ్ ఏ అఫెన్స్ చాలా సీరియస్ అఫెన్స్ అని మనకు తెలియాలి కదా. అప్పుడే మనం సిఆర్పిసిలో సమన్స్ కేసా, వారెంట్స్ కేసా, సమ్మరీ ట్రయలా, పెట్టి అఫెన్సెసా, ఇలాగా మనం అర్థం చేసుకొని సిఆర్పిసిని అప్లై చేస్తాం. ఓకే, మరి నాకు అలా తెలియాలి అని అంటే ఐపీసీలో ఉన్న మినిమం మ్యాక్సిమం పనిష్మెంట్ని యూజ్ చేసుకొని నేను అర్థం చేసుకుంటున్నాను. ఐపీసీలో గనక మోర్ దెన్ 3 years ఉంటే అది వారెంట్స్ కేసే, ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి. అలా కాదు, ఐపీసీ ప్రకారంగా మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ 1 year మాత్రమే, అయితే జస్ట్ సమన్స్ ఇస్తే చాలు అన్న కంక్లూజన్కి నేను సిఆర్పిసిలో వస్తున్నాను. కానీ సిఆర్పిసిలో నేను ఆ కంక్లూజన్కి రావడానికి ఐపీసీలో ఉండే ఈ మినిమం మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. చూసారా, సమ్ టైమ్స్ ఇటువంటి ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్, డైరెక్ట్గా బెరాక్ నుంచి ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ మీకు పీజీ లా సెట్లో ఉంటాయి. కొంచెం లాజికల్గా బ్రెయిన్ పెట్టి ఆన్ ద స్పాట్ ఆలోచించి కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి ఇటువంటి క్వశ్చన్స్కి. సరేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అన్లాఫుల్ అసెంబ్లీ అన్న ఒక అఫెన్స్ ఉంది. ఆ అఫెన్స్ ఎక్కడ డిఫైన్ చేయడం జరిగింది అని అంటున్నారు. సెక్షన్ 141 ఐపీసీలో డిఫైన్ చేశారు. అయితే ఇందాకే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను చెప్పిన హింట్ ఇక్కడ అప్లై అవ్వదు. ఇక్కడ 141 - 62 చేసి నాకు బిఎన్ఎస్ సెక్షన్ నంబర్ వస్తుంది అంటే కుదరదు. నేను ఏదైతే హింట్ చెప్పానో అది ఓన్లీ జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్లో ఉన్న సెక్షన్స్కి మాత్రమే. అంతేగాని మొత్తం బేరాక్లో ఏదైనా ఐపీసీ నుంచి బిఎన్ఎస్కి కన్వర్ట్ చేయాలంటే -62 చేయకండి. కొన్ని అయితే బ్యాహార్డ్ చేసుకొని వెళ్ళాలి, ప్రతి దానికి హింట్ లేదు. అన్లాఫుల్ అసెంబ్లీ సెక్షన్ 141 ఐపీసీ. ఓకే, నెక్స్ట్, పనిష్మెంట్ ఫర్ రేప్ ఈస్ ప్రొవైడెడ్ అండర్ విచ్ సెక్షన్? ఐపీసీ ప్రకారంగా పనిష్మెంట్ ఫర్ రేప్ ఇస్ గివెన్ అండర్ 376. అండ్ నౌ అండర్ బిఎన్ఎస్ విమెన్ అండ్ చైల్డ్ అఫెన్సెస్ ని ఒక సెపరేట్ చాప్టర్ గా పెట్టాం మనం. అది ఎక్కడ వస్తుంది అని అంటే సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ లో ఐపీసీ సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ లో రేప్ యొక్క పనిష్మెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఐపీసీ ప్రకారంగా విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండేవి, కానీ ఈ విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ కి దేర్ వాజ్ నో సెపరేట్ చాప్టర్. మన ఐపీసీలో విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ అన్న సెపరేట్ చాప్టర్ ఒక సెపరేట్ హెడ్డింగ్ తో ఉండేది కాదు, ఇవన్నీ మిక్స్డ్ గా ఉండేవి. అయితే బిఎన్ఎస్ లో ఏం చేశారు, ఈ ఐపీసీలో ఎక్కడెక్కడో చిందరవందరగా ఉండే ఈ విమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ అఫెన్సెస్ ని అన్ని తీసుకొచ్చి నీట్ గా బిఎన్ఎస్ లో ఒక సెపరేట్ చాప్టర్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బిఎన్ఎస్. గుర్తుపెట్టుకోండి, దట్స్ వై రేప్ అండ్ రేప్ రిలేటెడ్ సెక్షన్స్ అడగచ్చు ఈసారి ఎగ్జామ్ లో. రేప్ యొక్క డెఫినిషన్ వచ్చేసి సెక్షన్ 63 బిఎన్ఎస్ లో ఉంది. రేప్ కి ఎంత పనిష్మెంట్స్ ఇవ్వాలి, పనిష్మెంట్స్ ఫర్ రేప్ అనేది సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ లో ఉంది. ఈ రెండు సెక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, బిఎన్ఎస్ సెక్షన్ 63 అండ్ సెక్షన్ 64 బిఎన్ఎస్. క్లియర్? చాలు, లాస్ట్ క్వశ్చన్ వి విల్ సీ. హౌ మెనీ పర్సన్స్ ఆర్ నీడెడ్ టు కాల్ అ రాబరీ యాజ్ అ డెకాయిటీ? ఒక రాబరీని డెకాయిటీ అని పిలవాలి అని అంటే ఎంతమంది కావాలి అని. దీనికి ఆన్సర్ ఐపీసీలో అయినా బిఎన్ఎస్లో అయినా చేంజ్ అయితే అవ్వలేదు. ఆన్సర్ ఇస్ 5 or more people. ఓకే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, కొన్ని బేసిక్ అఫెన్సెస్కి అయితే మీకు డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. వాటి నుంచి ఇప్పుడు మీకు సెక్షన్ నంబర్స్ అవన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, డెకాయిటీ, రాబరీ ఇవన్నీ. కానీ ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, అవైతే తప్పు చేయకూడదు. ఓకే, నేను ఇప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ చెప్తాను, అవి ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. అట్లీస్ట్ అవైనా ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. అవేంటి? థెఫ్ట్, నేను మొత్తం రాయట్లేదు, చెప్తున్నాను, మీరు రాసుకోండి. థెఫ్ట్, రాబరీ, ఎక్స్టార్షన్, డెకాయిటీ, ఇవి అసలు మీనింగ్స్ ఏంటి, ఈ అఫెన్సెస్ కి డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. అలాగే అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంటి, అఫ్రే అని ఒక అఫెన్స్ ఉంది, అఫ్రే అంటే ఏంటి, అసాల్ట్ అంటే ఏంటి. ఓకే, అలాగే విమెన్ రిలేటెడ్ రేప్, స్టాకింగ్, ఇలాగా విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉన్నాయి మన ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ. వాటి గురించి బేసిక్ ఐడియా అబౌట్ ద డెఫినేషన్స్ యూ షుడ్ హ్యావ్. సో ఇవి అన్నీ కాకుండా జనరల్ ఎక్సెప్షన్స్ అయితే మ్యాండేటరీగా జనరల్ ఎక్సెప్షన్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిక్ అఫెన్సెస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి చదువుకొని వెళ్ళండి. 16 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే టాపిక్. సో ఖచ్చితంగా క్రిమినల్ లా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకేనా?